వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారతదేశంలో ఏపీ నెంబర్ 1 రాష్ట్రం సీఎం చంద్రబాబు. భక్తుల జై జయ ధ్వానాల మధ్య ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర. అమరావతిలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సెప్టెంబర్ 5 అంటే ప్రతి ఒక్కరికి టీచర్స్ డే గుర్తొస్తుందని అన్నారు. నేను సీఎం అయినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవుతున్నాను అన్నారు. భారతదేశ చరిత్రలో తల్లిదండ్రుల తర్వాత గౌరవించేది ఉపాధ్యాయులనేనని, జీవితంలో ఎవరిని మర్చిపోయినా చదువు చెప్పిన ఉపాధ్యాయులను మాత్రం మర్చిపోలేం. పిల్లలకు విద్యను అందించడమే కాకుండా వారిలో స్ఫూర్తిని నింపేది టీచర్లేనని గుర్తు చేశారు. చిన్నతనంలో తనకు బోధించిన ఉపాధ్యాయుడు భక్తవత్సలం గారు ఇప్పటికీ గుర్తుంటారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే గత ఏడాది బుడిమేర వరదల కారణంగా గురు పూజోత్సవం జరుపుకోలేకపోయామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈసారి 175 మంది ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు, సలహాలతో వారి ఫోటోలతో కూడిన పుస్తకాన్ని ముద్రిస్తామని తెలిపారు. ఇక చిత్తూరు రేణిగుంట పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేసి భారత రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికీ ఆదర్శదాయం. విద్య యొక్క లక్ష్యం సంపాదనే కాదు, వివేకాన్ని, విమర్శన శక్తిని పెంపొందించాలని వెల్లడించారు. అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుందని డాక్టర్ రాధాకృష్ణన్ చెప్పిన మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. అది రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్తే ఒక 1.5 ఇయర్, ఒక 1 ఇయర్ అనుకుంటాను, రైట్ టైం. అక్కడి నుంచి ఎఫెక్టివ్గా కోచింగ్ ఇప్పించా, సప్లిమెంటేషన్. అది అయిన తర్వాత కానికి మెలని పంపించాలంటే మెరిట్తో రాజిరెడ్డి గారు అక్కడ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన స్వశక్తితో వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు, అప్రెంటిస్గా ఒక కంపెనీలో పనిచేశాడు, సింగపూర్ పిఎం ఆఫీసులో పనిచేశాడు. దెన్ ఆటోమేటిక్గా స్టాన్ఫోర్డ్లో వాళ్ళే పిలిచి ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్పానంటే, ఒకసారి మీరు స్టాండర్డ్గా తయారు చేయగలిగితే ఇంకక్కడి నుంచి తిరిగి చూడవలసిన అవసరమే ఉండదు. నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను. ముఖ్యమంత్రి అయితే ఆల్ ఇండియాలో ఐఐటీస్ అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయని చూశాను. చూస్తే మన వాళ్ళు చాలామంది ఐఐటి చదవడం లేదు, ఎంపిక కావడం లేదు. నాకు అక్కడ మీ అందరికీ కొంతమందికి ఐడియా ఉంటుంది. ఐఐటి రామయ్య అని ఉంటాడు, చుక్కా రామయ్య, ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయన చూస్తే మనకి ఈయన అనిపిస్తుంది. కానీ ఒక టెస్ట్ పెడతాడు, 10,000 మంది అటెండ్ అవుతారు. అక్కడి నుంచి 100 మందిని సెలెక్ట్ చేస్తాడు. నా దగ్గరికి చాలామంది వచ్చారు, మీరు ఐఐటి రామయ్య చెప్పండి, సీట్ ఇప్పించమని. నేను ఫోన్ చేస్తే మీరు ఏదైనా అడగండి కానీ సీటు మాత్రం ఇవ్వనని కరాఖండిగా చెప్పేసేవాడు. చాలామంది అఫెండ్ అవుతారు, సీఎంలు కోప్పడతారు. ఏంటి ముఖ్యమంత్రి చెప్తే సీట్ ఇవ్వ, ఏంటి నీ కథ అని. అవసరమైతే ఆ ఇన్స్టిట్యూట్ పై రైడ్ చేసేవాళ్ళు. నాకు ఆయన మీద గౌరవం పెరిగింది. ఒకరోజు పిలిచాను, రామయ్య గారు ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది భక్తుల మధ్య మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. రాజదూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటరియట్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ మార్గ్లో 4వ నెంబర్ స్టాండ్లో నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి ముందు పోలీసులు అశ్వదళ బృందం వెళ్తోంది.
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తణుకు నియోజకవర్గంలో వివిధ పాఠశాలలకు చెందిన ఉత్తమ సేవలు అందిస్తున్న 32 మంది ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. మనకి ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో ఎక్కువగా చదవడానికి మక్కువ చూపుతున్నటువంటి పరిస్థితుల్లో వేరు గ్రామాల్లో మనం దాన్ని కూడా ప్రచారం చేసి ప్రభుత్వ పాఠశాలలో తీసుకొస్తున్నటువంటి మార్పుల్ని ఈరోజు చాలా చోట్ల మనకి ప్రైవేట్ పాఠశాలలో గ్రౌండ్స్ కూడా లేవు, కానీ ప్రభుత్వ పాఠశాలలో మనకి చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసే విధంగా వారందరినీ కూడా మేము వెళ్ళి కొంతమంది దాతల్ని మేము ఎక్కువ అప్రోచ్ అవ్వలేకపోవచ్చు. మీరు గ్రామంలో మీరు ఉపాధ్యాయునిగా వెళ్తే వాళ్ళు ముందుకు వస్తారు. అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడానికి కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా ఏదైతే వస్తున్నాయో అవన్నీ కూడా నేను చేయడానికి అన్ని విధాలుగానే కూడా చర్యలు తీసుకుంటాను. అలాగే మీరు కూడా మీ స్థాయిలో ఆ విధంగా సహకరించాలని మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు దాతల్ని ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ని పెంచే విధంగా యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం ఇస్తే విద్యార్థుల్లో కూడా వారు కూడా షార్ప్గా తయారవుతారు, వాళ్ళకి వేరే వాటికి డైవర్ట్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 10th క్లాస్ రిజల్ట్స్లో కూడా మన నియోజకవర్గంలో 80% రిజల్ట్స్ రావడం కూడా గత సంవత్సరాల కన్నా ఎక్కువగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో 100% కూడా దాన్ని తీసుకురావాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మొట్టమొదటిగా గత 10 సంవత్సరాలను కూడా యావరేజ్ స్టేట్ వైడ్ కూడా ఈరోజు లోకేష్ గారు తీసుకున్నటువంటి చర్యలు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి తరగతి ట్రైనింగ్ పెట్టడం కానీ టైం లిమిటేషన్ తీసుకోవడం వల్ల కానీ దాన్ని కూడా స్టేట్ యావరేజ్ కూడా పెరిగినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి. అలాగే 10th క్లాస్ ఇప్పుడు మన తణుకు టౌన్లో కూడా నెంబర్ 1 పాఠశాల నెంబర్ 14 కూడా అప్గ్రేడ్ అయింది. కానీ మనందరం కూడా చూస్తే బాయ్స్ హై స్కూల్లో గతంలో నేను 14-19లో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు దాదాపు 800 మంది అలా ఉండేవారు. కానీ ఈరోజు బాగా తగ్గుతున్నారు. దాన్ని కూడా మనం అన్ని విధాలుగాను కూడా పెంచాలి. అలాగే ఈరోజు అప్గ్రేడ్ అయిన స్కూల్స్ అన్నీ కలిపి 300 మంది 10th క్లాస్ విద్యార్థులు ఉంటే ఓన్లీ బాయ్స్ హై స్కూల్లో 300 మంది ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా మనం టౌన్ అక్రాస్ ద టౌన్ స్ప్రెడ్ అయ్యే విధంగా కూడా మనం చర్యలు తీసుకుని మన స్కూల్స్లో ప్రతి స్కూల్స్లోనూ కూడా పెరిగే విధంగా స్ట్రెంత్ పెరిగే విధంగా మీరు కూడా మోటివేట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీరు డైరెక్ట్గా నాకు అప్రోచ్ అవ్వచ్చు. మన అందరం కలిసి మన నియోజకవర్గంలో పాఠశాలను అభివృద్ధి చేయడంతో పాటుగా మంచి విద్యని అందించి భావితరాలకి ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచే విధంగా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ శ్రీ సూర్య జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలు. నర్సాపురం శ్రీ సూర్య జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న టీచర్స్ డే ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, గౌరవ అతిథిగా శ్రీ దాసిరాజు, విశిష్ట అతిథి శ్రీ గాజల్ గాంధీ పాల్గొన్నారు. అతిథుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత కళాశాల అధ్యాపకులను, గత విద్యార్థి సంవత్సరంలో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే ఆర్డీఓ దాసిరాజు సమక్షంలో అభినందన కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు జాతి నిర్మాణాలు వారే దేశానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులను తయారు చేయగలరని, శ్రీ సూర్య కళాశాల పూర్వ విద్యార్థుల నుండే గత 2 సంవత్సరాల్లో 35కు పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులను శ్రీ సూర్య యాజమాన్యాన్ని మెచ్చుకున్నారు. ఆర్డీఓ దాసిరాజు మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడినప్పుడే అద్భుత ఫలితాలు సాధించగలరని, ఇప్పటికే సాధించిన విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోగలరని ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సూచన చేశారు. విజయనగరం నుంచి విచ్చేసిన ప్రముఖ గజల్ రచయిత శ్రీ గజల్ గాంధీ యువత చెడు వ్యసనాల బారిన పడకుండా విద్యా, ఉద్యోగ, ఉపాధి ప్రణాళిక ఏ విధంగా నిర్మించుకోవాలి, తల్లిదండ్రుల పట్ల వృద్ధాప్యంలో ఏ విధంగా నడుచుకోవాలి అనే అంశాలు గుర్తించి చక్కని గజల్స్ ద్వారా విద్యార్థులకు సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సూర్య విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ ఘంటసాల బ్రహ్మాజీ, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఏఆర్ఎస్ కుమార్, అకాడమిక్ అడ్వైజర్ బి రామచంద్ర రెడ్డి, డాక్టర్ ఫాజిల్,
డాక్టర్ కె జానకీరామ్, డాక్టర్ ఆర్ సతీష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి పుల్లారావు, డిగ్రీ అకాడమిక్ ప్రిన్సిపల్ టి కృష్ణ, గుప్తా, వేణుగోపాల్, సిహెచ్ కరుణ, కుమార్, సుబ్బారావు, సురేష్, రామకృష్ణ, ఇతర అధ్యాపకులు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుత కళాశాల అధ్యాపకులు, ఆఫీస్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సెప్టెంబర్ 5వ తారీఖున గురువులను పూజించుకోవాలన్న ఆలోచనతోటి మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరూ కూడా మన తల్లిదండ్రులను ఏ రకంగా పూజించుకుంటామో మరి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఉత్తీర్ణులయ్యి ఒక టీచర్స్గా, ఒక పోలీసుగా, ఒక బ్యాంక్ అధికారిగా ప్రభుత్వంచే నిర్మించబడినటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా డాక్టరేట్ కూడా తీసుకున్నారు పెద్దలు వారికి, సతీష్ గారికి, అదేవిధంగా మన పెద్దలు రామచంద్రారెడ్డి గారికి బెస్ట్ టీచర్ అవార్డు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా బ్రహ్మాజీ గారికి తోడుగా టీచర్స్ అందరూ కూడా ఆయన వెన్నంటే ఉండి మరి వేలాది మంది స్టూడెంట్స్కి ఒక మంచి ఉన్నతమైన విద్యను అందించి వారందరినీ కూడా ప్రయోజకులుగా చేసినటువంటి మరి వారి తోటి టీచర్స్కి, స్టాఫ్కి, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా ప్రియమైనటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ రోజున టీచర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా అంటే ప్రత్యేకంగా టీచర్స్కి ఈ రోజున ఒక పండుగ లాంటిది. చోడవరం సబ్ జైలు నుండి ఈ రోజు సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో 2 రిమాండ్ ఖైదీలు సినిమాలో చూపిన విధంగా పరారయ్యారు. బెజవాడ రాము మరియు నక్కా రవికుమార్ అనే ముద్దాయిలు సబ్ జైల్లో జైలు వార్డెన్ తలపై సుత్తితో దాడి చేసి జైలు నుండి పారిపోయిన ఖైదీలు. ఈ ముద్దాయిల్లో బెజవాడ రాము అనే వ్యక్తి చోరీ కేసులో నిందితుడు. నక్కా రవికుమార్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుండగా పెన్షన్ సొమ్మును మాయం చేసిన కేసులో జైలు నిందితులు. ఈరోజు ఈ సబ్ జైల్ చోడవరంలో ఒకటి జైల్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. 4 to 4:30 PM మధ్యలోనే 2 జైల్ రిమాండ్ ప్రిజనర్స్ బేజవాడ రాము ఇంకా రవి కుమార్ జైల్ వార్డెన్కి హ్యామర్తోనే ఈ తల మీద హిట్ ఇచ్చేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని అది బయటకి పారిపోయారు. ఈ సంఘటన మనకి తెలిసిన తర్వాత ఆల్ సీనియర్ ఆఫీసర్స్, లూజ్ టీమ్ అట్ ద సేమ్ టైమ్ మన అన్ని ఆఫీసర్స్కి అలాట్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ వాళ్ళకు సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము. ఇందులో ఒక బుద్దై అనంతగిరి పోలీస్ స్టేషన్లోనే 4th monthలోనే అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఒక క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కేసులోనే అనంతగిరి పోలీస్ స్టేషన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు నుంచి సబ్ జైల్లోనే రిమాండ్లోనే ఉన్నారు. సెకండ్ అక్యూజ్డ్ బేజవాడ రాము, అతని మీద ఒకటి మల్టిపల్ హౌస్ బ్రేకింగ్ కేసెస్లోనే అతనికి వీమాడుగుల పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అతని వీమాడుగులలోనే ఉంటారు. అతనికి సంబంధించి కూడా మనం ఫర్దర్ ఎంక్వైరీ చేసుకుంటున్నాము. వాళ్ళకి ఇమీడియట్లీ పట్టుకోవడానికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నీ రెడీ చేయడం జరిగింది. వీ అలాంగ్ విత్ అదర్ డిస్ట్రిక్ట్ పోలీస్, నియర్ బై డిస్ట్రిక్ట్ పోలీస్, విశాఖపట్నం, విజయనగరం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అందరితో పాటు కలిపి మనం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసుకుంటున్నాము. ఆల్ ప్లేసెస్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అండ్ వీఆర్ చెకింగ్ రెగ్యులర్లీ ఫర్ దీస్ పీపుల్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను మీడియా ఫ్రెండ్స్తో వాళ్ళు పట్టుకున్న తర్వాత షేర్ చేసుకుంటాము. అట్ ప్రజెంట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కరెక్ట్ కాదు. పట్టుకున్న తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆల్ మీడియా ఫ్రెండ్స్కి ఇస్తాము. అయ్యేందుకు దమ్ముంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా ఆపాలి. మీకు చేత కాకపోతే వదిలేయండి. 3.5 సంవత్సరాల్లో జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మేము ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తాం. పేదల ఆరోగ్యంపై వ్యాపారమా? పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం 17 కాలేజీలు ఏర్పాటు చేస్తే వాటి మీద వ్యాపారం చేయాలనుకుంటున్నారు కూటమి నాయకులు. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అనుమతి లేవని హేళన చేస్తున్న అయ్యన్నకు ప్రభుత్వ మంత్రి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అనుమతి పొందిందని చెప్పడం విశేషం. అందరికీ నమస్కారం అండి.
మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నాటికి కేవలం మరి 11 మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సుమారుగా 17 మెడికల్ కాలేజీలు మరి శాంక్షన్ చేసిన ఘనత గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మా ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మరి సుమారుగా 100 సంవత్సరాల క్రితం మరి అక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఉంది. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న దయ వల్ల మా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పాడేరులో శాంక్షన్ చేశారు మెడికల్ కాలేజీ, అలాగే మా నర్సీపట్నంలో కూడా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు వైఎస్ జగన్మోహన్ గారు. మరి అంటే సుమారుగా 500 కోట్ల రూపాయలతో 630 పడకల హాస్పిటల్, అది సుమారుగా 150 MBBS సీట్లు. అయితే ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే అది ఎందుకు పెట్టారంటే మా ప్రాంతంలో వేలాది మంది వైద్య సేవలు కావాలంటే సుమారుగా 2 గంటల పాటు ప్రయాణం చేసి వైజాగ్లో వెళ్ళాలి. ఈ 2 గంటల్లో చాలా మంది చనిపోతున్నారని చెప్పి అప్పుడు మేము మరి ఎన్నికల ప్రచార సంఘారంలో అడిగినప్పుడు మరి ఈ విధంగా జగనన్న మాకు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే సుమారుగా ఈ మెడికల్ కాలేజీ మా ప్రాంతంలో ఉండడం వల్ల మరి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా 24 గంటలు కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా అందుబాటులో విధంగా ఉండేది. మరి దురదృష్టం ఏంటంటే జగనన్న ముఖ్యమంత్రి కాకపోవడం. నిజంగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఈ టైంకి 2025-26 నాటికి నర్సీపట్నం మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యేది. మా బ్యాడ్ ఏంటంటే ఆయన మరి ముఖ్యమంత్రి కాకపోవడం చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ప్రైవేట్ కాలేజీలు ఈ ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా PPP విధానంలో మరి చేస్తున్నట్టుగా నిన్న క్యాబినెట్లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే 150 MBBS సీట్లు ఉన్నాయో మరి ప్రైవేట్ కాలేజీలో ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తారో ఆ విధంగా చేసే కార్యక్రమం. ముఖ్యంగా మా ప్రాంత ప్రజలకి మరి ఏదైతే ఉచితంగా వైద్య సేవలు అందించాల్సిన ఈ మెడికల్ కాలేజీలో ఇప్పుడు ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల మరి సుమారుగా విశాఖపట్నం వెళ్లి ఏ విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో మరి వైద్యం ఖర్చు అవుతుందో అదే విధంగా మా ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో వృధాగా అయ్యే కార్యక్రమం చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు అయ్యన్న పాత్రుడు మరి ఈ విధంగా మా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం వల్ల మా ప్రాంత ప్రజలకు మరి ద్రోహం చేస్తాడని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంకు చెందిన జన సైనికులు RDS ప్రసాద్, ఐనాబత్తుల ఉమా మహేశ్వరరావులను పార్టీ అధిష్టానం రాష్ట్ర స్థాయి పదవుల్లో నియమించిన నేపథ్యంలో జన సైనికులు శుక్రవారం రాత్రి పట్టణంలో అభినందన సత్కార సభ ఏర్పాటు చేశారు. జనసేన నేత కల్వకొలను తాతాజీ అధ్యక్షతన ఆయన స్వగృహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా RDS ప్రసాద్, అలాగే అగ్రికల్చర్ మిషనరీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఐనాబత్తుల ఉమామహేశ్వరరావులను పార్టీ అధిష్టానం రాష్ట్ర స్థాయి పదవుల్లో నియమించడం చాలా సంతోషకరమని అన్నారు. పార్టీ పట్ల విధేయత కలిగి ఉండి నిబద్ధతతో పనిచేసే వారికి సరైన గుర్తింపు ఉంటుందనడానికి వీరే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. పదవులు పొందిన ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రసాద్, ఉమామహేశ్వరరావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఒకసారి మిమ్మల్ని అందరినీ ఎలా కలిసినందుకు ఉమా గారిని కానీ లేకపోతే RDS గారు, మన ఉమా రైతు సంఘ నాయకులు, రైతుల గురించి కోనసీమలో కాపాడే కానీ ఇవన్నీ చేసి యాత్రలో పాల్గొని RDS ప్రసాద్ గారు ఫస్ట్ నుంచి 2014 నుంచి చేసుకుంటూ వెళ్ళండి అమ్మా నీ ఒక్క మాట రావచ్చు. తర్వాత వచ్చినా కూడా దానికోసం మన ప్రజల్లో ఇంత బాగా ముందుకు రైతులంతా కూడా నన్ను ఆ ఉద్యమంలో మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రతిరోజు కూడా నిజంగా పార్టీకి పవన్ కళ్యాణ్ చక్కగా వ్యక్తులకి కంపల్సరీగా సన్మానం చేయించుకోవాలి. ఈ పార్టీలో కులాలు హరేకంగా పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఓకే, నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం దేశానికి తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతిగా నిలిచిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా
ఉపాధ్యాయ దినోత్సవం కాంతి భారతి హై స్కూల్లో ఘనంగా జరిగింది. కాంతి భారత్ హై స్కూల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంతి భారతి విద్యా సంస్థల ప్రిన్సిపల్ తోట సత్యవాణి ఆధ్వర్యంలో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శనతో స్వాగతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ తెలుగు బిడ్డగా ప్రపంచానికి భారతీయ తాత్వికతను చాటిన రాధాకృష్ణన్ గొప్ప ఉపాధ్యాయుడు, ఉత్తమ రాష్ట్రపతి. 1917లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన గౌరవం ఈ నెలకే దక్కిందన్నారు. శతాధిక పురస్కారాలు అందుకున్న ఆయనకు భారతరత్న ప్రదానం చేసి దేశ గౌరవం చాటింది. తల్లి తండ్రి తర్వాత గురువునే దైవంగా భావించే భారతీయ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రతను కాపాడుకోవాలని అందరికీ పిలుపునిచ్చిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అనంతరం సీనియర్ ఉపాధ్యాయులకు సన్మానం జరిగింది. మరి స్టార్టింగ్ ఏ సంవత్సరం 91 అంటే ఇంచుమించుగా 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఒక విద్యా సంస్థగా మన ప్రాంత ప్రజలకి అందుబాటులో పిల్లలకి చక్కటి విద్యాబుద్ధులు నేర్పుతూ ఉన్నతమైన ఉత్తమమైన ఫలితాలను సాధిస్తూ ముందడుగు వేయటం చాలా సంతోషం, గర్వకారణం. ముందుగా వారిని అభినందిస్తూ ఉన్నాను. ఈ గురు పూజోత్సవ సందర్భంగా గురువులైనటువంటి వారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతో మంది, వందలాది మంది విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించారు ఈ 3.5 దశాబ్దాల కాలంలో. అదే ఈరోజు కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 గురువుల్ని పూజించుకోవడం. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతిగా కూడా వారు పనిచేశారు. ఉపరాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతిగా పనిచేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.